రైట్ భక్తులంతా ముక్కోటి ఏకాదశిని ఘనంగా జరుపుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఝాన్సీ అందిస్తారు. ఝాన్సీ, భక్తులంతా ముక్కోటి ఏకాదశిన తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు తీరుతున్నారు. ఆలయాల వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? కంప్లీట్ డీటెయిల్స్. ఎస్, ఈరోజు ముక్కోటి ఏకాదశిని సందర్భంగా భక్తులైతే ఉదయం నుంచి కూడా టెంపుల్స్కి వెళ్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఈరోజు మనం జూబ్లీ హిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు గత గంట సేపటి నుంచి కూడా రద్దీ బాగా పెరిగిపోయింది. రెండు ద్వారాలు, ఒకటి వైకుంఠ ద్వారంగా, ఒకటి దేవుడి వైపు వెళ్ళే వైపు, రెండు మార్గాల్లో కూడా భక్తులు రెండు లైన్లో కూడా ఫుల్గా ఉన్నారు. ఉదయం నుంచి కూడా పూజలు, అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. ఒకసారి మనం గుడిని కూడా చూసుకున్నట్లయితే చక్కగా బంతి పువ్వులతో అలంకరించారు. భక్తులు కూడా ఉదయం నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. మన హిందూ పండుగలతో పోల్చుకుంటే ఏదైనా మంచి పనులు ప్రారంభించడానికి కూడా, ఏదైనా ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడానికి కూడా దశమి, ఏకాదశి లాంటి పర్వదినాల్లో మొదలు పెడితే ఆ పనులు విజయవంతంగా పూర్తవుతాయని కూడా ఎంతోమంది హిందువులు నమ్ముతూ ఉంటారు. అయితే ఈరోజు ఏకాదశి కావడంతో ఎంతోమంది భక్తులు దేవుడి మీద భక్తి శ్రద్ధలతో గుడికైతే వస్తున్నారు. ఎంతోమంది భక్తుల్ని దేవుడిని ఇప్పటికే దర్శించుకొని తమ కోరికలను కూడా దేవుడికి వినిపించుకుంటున్నారు. ఒకసారి మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్ హాయ్ హాయ్, మీ పేరు? నరేంద్ర గారు. అయిందా దర్శనం? సో ఏకాదశి ఏంటి, దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా లేదు. సో ఏంటంటే ఉదయం నుంచి కూడా చాలామంది భక్తులు అయితే దేవుని దర్శించుకుంటూ ఉన్నారు. జనరల్గా మనం చూసుకున్నట్లయితే మన జనరేషన్కి కాస్త పండుగలకి వస్తారు, ఆలయాలకు వస్తారు, దర్శించరు. కానీ పూర్తిగా దాని గురించి చెప్పమంటే ఎవరికి అంత అవగాహన అయితే లేదు. ఈరోజు ఉపవాసం చేసినా లేకపోతే ఈరోజు దేవుణ్ణి దర్శించుకున్నా కానీ ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది అని ప్రజలు గట్టిగా నమ్ముతారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గుడికైతే వస్తారు. మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, పేరు? శివ గారు. సో ఈరోజు చాలా చాలా మంచి రోజు అని అయితే అందరూ గుడికి వస్తున్నారు. సో ఈ ఏకాదశి ఏంటి, మీరు ఉపవాసం ఉంటున్నారా ఏంటి, దర్శించుకున్నారా? ఉపవాసం ఉంటున్నాము. ఏకాదశి అంటే మాకు తెలిసినంత వరకు ఏకాదశి విశిష్టత ఏంటంటే, ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మా విశ్వాసం అండి. సో ప్రతి ఏటా ఇలా చేస్తాము. మేము ఉపవాసం కూడా ఉంటాము. ఏం చేస్తారు మీరు? అది పొద్దున స్వామివారిని దర్శించుకొని ఉపవాసం ఉండి ఇంకా ఇతర ఓకే, నేను చదువుకుంటున్నాను. మంచి జాబ్ రావాలని, లైఫ్ లో మంచిగా సెట్ అవ్వాలని. అవును, తప్పకుండా ప్రార్థిస్తాను. హాయ్ అండి, నమస్తే. హలో. మై నేమ్ శైలజ. I'm coming from మెహదీపట్నం. చాలా ఫార్ అయినా ఎవ్రీ ఇయర్ వస్తాను. చాలా నమ్మకము, ఇష్టం కూడా దర్శించుకోవాలని. ఈరోజు దర్శించుకుంటే మన పాపాలన్నీ తొలగిపోతాయని నా నమ్మకం. ఈరోజు శనివారం కూడా అవడంతో ఇక్కడ మనం చూస్తున్నాం ఎంతో రద్దీగా ఉంది. వెంకటేశ్వర స్వామి నార్మల్గా శనివారాలు దర్శించుకుంటారు. అవునవును, అదే నా ముఖ్య ఉద్దేశం. అందుకే చాలా దూరమైన వచ్చాను. ఓకే. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఉదయం నుంచి ఇంకా చాలా రద్దీగా ఉంది. రెండు క్యూ లైన్లో కూడా ఫుల్గా భక్తులైతే ఉన్నారు. రెండు వైపుల నుంచి కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు వాళ్ళని క్లియర్ చేసే పనులు అయితే ఉన్నారు. ఇంకొంతమందితో మనం మాట్లాడతాం. హాయ్ హాయ్, హాయ్, వాట్స్ యువర్ నేమ్? అంబిక. సో ఏం చదువుకుంటున్నావు అంబిక? ఏ క్లాస్ చెప్పు? ఫస్ట్ క్లాస్. సో ఈరోజు ఏం పండుగ తెలుసా నీకు? ఏకాదశి కదా, వైకుంఠ ఏకాదశి. సో స్వామివారిని ఏం కోరుకుంటావు? ఏమని దండం పెట్టుకుంటావు దేవునికి? మంచిగా ఎక్కువ టాయ్స్ రావాలని, మంచిగా చదువుకోవాలని కదా. సో హాయ్ అండి. హాయ్ అండి. సో ఈరోజు ఏకాదశి, సో చూస్తున్నాం మనం చాలా రద్దీగా ఉంది. సో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారా? ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం ఖచ్చితంగా. వైకుంఠ ఏకాదశి రోజు టెంపుల్కి వస్తాం. వైకుంఠ ద్వారం నుంచి ఖచ్చితంగా వస్తాం. ఫాస్టింగ్ ఉంటున్నారా? లేదండి, నాట్ కంపల్సరీ, డిపెండ్స్ సిచ్యువేషన్ బట్టి, నా హెల్త్ని బట్టి. కంపల్సరీ ఏమి ఉండను. సో ఎవరెవరు వచ్చారు? మీ పాప, మీరు, ఇంకా హస్బెండ్. ఓకే, థ్యాంక్స్. సో చాలామంది కూడా వస్తున్నారు. చాలామంది ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని దర్శించుకోవడానికి వస్తున్నారు. మనం ఇంకొంత మందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? జయశ్రీ గారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఈ ఇయర్ కొంచెం ఎక్కువగా రద్దీ ఉంది. సో రావడం కొత్తగా ఇక్కడికి. అంటే ఈరోజు ఏకాదశి కదా, మీరు ఎట్లాంటి పూజలు చేసుకుంటారు ఇంట్లో? ఇంట్లో ఏకాదశి రోజు చేస్తాం పూజలు, బాగానే చేసుకుంటాం. వైకుంఠ
వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు కదా. సో ఈ రోజు శనివారం కూడా అవడంతో నార్మల్గా శనివారాలు ఉపవాసాలు ఉండడం, వారాలు చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు, ఉపవాసాలు కూడా చేస్తారు. జన్మకోటి ఉపవాసాలు అని చెప్పి చాలా ప్రాముఖ్యత ఉంది. మన పెద్దవాళ్ళు ఇంట్లో అమ్మవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు శనివారం ప్లస్ ఏకాదశి రావడంతో ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో అయితే దేవుని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇదే రద్దీ ఇంకొక 2 గంటలు కూడా కొనసాగే నేపథ్యంలో పోలీసులు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే పనిలో కూడా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో ఝాన్సీ, బిగ్ టీవీ, హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ ఝాన్సీ.